పరిధిలో ఇటీవల జరిగిన దోపిడీ కేసులో ముగ్గురు ముద్దాయిలను తిరుపతి రూరల్ పోలీసులు అరెస్టు చేసి నిందితుల నుండి బంగారు చైన్ను నేరానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనపరచుకోవడం జరిగింది. 7వ తేదీ సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో అగ్రికల్చర్ కాలేజీలో పనిచేస్తున్న పండింటి మల్లిక కాలేజీ నుంచి షేర్ ఆటోలో ఇంటికి వచ్చేటప్పుడు ముద్దాయిలు ముగ్గురు కలిసి ఆమెపై దాడి చేసి ముందుగా కళ్లల్లో పొగాకు పొడి చల్లి తరువాత తలపై బలంగా కొట్టి ఆమె మెడలో ఉన్న బంగారు చైన్ను లాక్కుని పెరుమలపల్లి సమీపంలో ఆటో నుండి దింపేసి పారిపోయారు. దాడిలో బాధితురాలికి తలపై గాయం మరియు శరీరమంతా గోకుడు గాయాలు ఏర్పడ్డాయి. స్థానికులు ఆమెను వెంటనే తిరుపతి SVRR హాస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ ఘటనను అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెంటనే జిల్లా సిబ్బందిని అలర్ట్ చేసి చంద్రగిరి DSP ప్రసాద్ మార్గదర్శకత్వంలో 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అతివేగంగా పనిచేసిన పోలీసులు 24 గంటలు గడవక ముందే 8వ తేదీన సాయంత్రం సుమారు 6 గంటల 30 నిమిషాల సమయంలో తిరుపతి రూరల్ మండలం చర్లపల్లి జంక్షన్ అయాన్ డిజిటల్ సమీపంలో ముద్దాయిలను అరెస్టు చేశారు. విచారణలో వారి వద్ద నుండి బంగారు చైన్, నేరానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన పోలీసు బృందానికి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ చర్లపల్లి జంక్షన్ దాటిన తర్వాత ఈ వెన్నెల ఆమెకు కూతురుకు హెల్త్ బాగాలేదు, దానికి కోసం అని చెప్పేసి ట్రీట్మెంట్కి డబ్బులు కావాలని చెప్పేసి ఆమె మెడలో చేయని ఇంతకుముందు గతంలో తాకట్టు పెట్టింది. దాన్ని విడిపించుకోవడానికి అని చెప్పేసి మళ్ళీ దొంగతనం చేయాలని వాళ్ళు ప్లాన్ చేసుకొని ఈ ముసలామె ఒంటరిగా రావడంతో ఈమెను చేతులతో కొట్టి ఆమె శ్రీసేన ఆమె దగ్గర పొగాకు పొడి ఉంటుంది, ఆ పొగాకు పొడిని ఆమె కళ్ళల్లో చల్లి తర్వాత ఆమె పైన దాడి చేసేసి ఆమెను పెరుమాలపల్లి సమీపంలో ఆటోల నుంచి బలవంతంగా కిందకు తోసేసినారు. ఆ తోయడంతో ఆమెకు బలమైన దెబ్బలు తగిలినాయి మరియు ఆమె ఒళ్ళంతా గాయాలైనాయి. అది చూసి చుట్టుపక్కల వాళ్ళు ఇమ్మీడియట్గా ఆమెను హాస్పిటల్కి పంపడం జరిగింది. ఈ విషయం పైన మన తిరుపతి జిల్లా ఎస్పీ గారు దీనిపై సీరియస్గా తీసుకొని వెంటనే ఇమ్మీడియట్గా మా DSP గారు ప్రసాద్ సార్ గారి యొక్క సూచనలతో 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నేను మరియు SI రామకృష్ణ, SI శ్రీరాములు, SI శేక్షావళి 4 బృందాలుగా ఏర్పడేసి ఈ ముద్దాయిల కోసము మరియు ఆ సీసీ కెమెరాలు పరిశీలించి ఈ ఆటోల గురించి మొత్తం మనం వెరిఫై చేయడం జరిగింది. మాకు రాబడిన సమాచారం మేరకు నిన్నటి దినం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ అయాన్ డిజిటల్ సమీపంలో ముద్దాయిలు మళ్ళా అఫెన్స్ చేయడానికి అని చెప్పేసి ఉన్న సమాచారంతో మేము వాహనం తనిఖీ చేస్తున్నాము. ఆ తనిఖీలలో భాగంగా వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తే వారిని మేము సిబ్బంది సాయంతో పట్టుకొని విచారించడం జరిగింది. వారి దగ్గర నుండి ఆమె దగ్గర నుంచి దొంగతనం చేసిన ఈ చైన్ను 3 సవరాలు ఉంటుందండి, దీన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరియు నేరానికి ఉపయోగించిన ఆటోను కూడా మేము సీజ్ చేయడం జరిగింది.